కీరవాణి గారు. సో అలా కంటిన్యూ అవుతుంది మీ ఇద్దరు జర్నీ. మగధీరకి చూస్తే అది ఒక మోడర్న్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ హిస్టారికల్ దానిలో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మాత్రం అలా ఉండదు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హిస్టారికల్ ఇదే ఉంటుంది. సో దాని గురించి ఆ సాహిత్యము దాని కూడా అంటే పెద్దనికి ఏంటంటే అండి ఈ 25 ఎక్స్పీరియన్స్ ఉందండి. జస్ట్ లుక్ ఎట్ ఇట్. మనకి తను 230 సినిమాలకి డైలాగ్స్ ఎఫెక్ట్స్ ఏం వేయకుండా జస్ట్ రా ఎడిట్ తీసుకొని చూపిస్తారు. తను మ్యూజిక్ చేయాలి కాబట్టి, సో అదంతా చూస్తాడు తను. తర్వాత మ్యూజిక్ అది చేస్తాడు, ఎఫెక్ట్స్ అన్నీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూస్తాడు, ఎందుకంటే ఎలా ఉందో చూడాలి కాబట్టి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది, దాని ఫేట్ ఏంటో తెలుసు. ఆబ్వియస్గా అందరికీ తెలుస్తుంది, బాగుందా బాగాలేదా, కొన్ని సీన్కి తప్పట్టు కొట్టారు, కొన్ని సీన్కి మోసారు అని. సో 230 సినిమాల తాలూకు రా ప్రోడక్ట్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి, దాని తాలూకు రెస్పాన్స్ ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అనేది హీ హ్యాస్ లైవ్ డేటా, కంప్లీట్ డేటా తన దగ్గర ఉందండి. సో అన్ని సినిమాలు చూసినప్పుడు ఇట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్. సో వెన్ హీ వాచెస్ రషెస్ చూసినప్పుడు తనకు తెలియకుండానే ఇది సీన్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసిపోద్ది. సో ఆపి ఆ సీన్ మళ్ళీ చూసి హీ విల్ గో త్రూ ఇట్ అండ్ స్టడీ, ఎందుకు బాగోట్లేదు, ఎక్కడైనా ఎమోషన్స్ కొడుతున్నాయా. హీ డజంట్ లుక్ ఎట్ ద వెనకాల సెట్లు ఏంటి, కాస్ట్యూమ్లు ఏంటి, మేకప్లు ఏంటి, సెట్టింగ్ ఏమి చూడండి, పర్ఫార్మెన్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, కథ ఏంటి, అయ్యే చూస్తాడు. ఎక్కడైనా లింక్ మిస్ అవుతుందా, ఏదైనా సీన్ ఫ్లాట్గా ఉంటే ఎందుకు ఫ్లాట్గా ఉంది అనేది హీ విల్ ఇన్సిస్ట్ ఆన్ చేంజింగ్ దట్. సో నేను కూడా దానికి చాలా చాలా వాల్యూ ఇస్తానండి తన ఇన్పుట్స్కి. తను ఏదైనా మార్చమన్నాడంటే మారుస్తాను. అఫ్కోర్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ, బట్ ఐ గివ్ ఇట్ లాట్ ఆఫ్ వెయిట్ తను చెప్పే పాయింట్స్కి. ఎక్కడ తనకి ఇక్కడ ఈ ఎమోషన్ పెరగాలంటే ఇక్కడ కొంచెం రీరికార్డింగ్ ఇవ్వాలంటే అక్కడ స్పేస్ లేదు, ఈ క్యూమీ స్పేస్ నేను అక్కడ చేయగలుగుతానని చెప్తాను. దానికి చాలా వెయిట్ ఇస్తాను, అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్.